పెద్దలందరూ కూడా మాట్లాడారు అన్ని విషయాల మీద. ఈ నిన్న నిన్న మొన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ఎక్స్ఎమ్మెల్యే సంజయ్ గారు. మరి అతను డీజిల్ మీద పెట్రోల్ మీద ధర్నా చేస్తున్నాడా, లేదంటే అవకాశం దొరికింది ఏదో ఒకటి బురద చల్లాలని చెప్పి ఎమ్మెల్యే కుటుంబం మీద ధర్నా చేస్తున్నాడా అనేది కూడా అర్థం కావట్లేదు. డీజిల్ అనేది ప్రపంచం మొత్తం పెరుగుంది. ఈరోజు ప్రపంచం మొత్తం 60-70% డీజిల్ రేట్లు పెరుగున్నాయి. యుద్ధం చేస్తున్న అమెరికా కాడ పెరుగున్నాయి. పక్క పాకిస్తాన్లో అయితే 400 రూపాయలు డీజిల్, పక్క పాకిస్తాన్లో 400, శ్రీలంకలో 500 డీజిల్ రేట్లు. మరి మన ఇండియాలో 3 రూపాయలు పెరిగింది, 4 రూపాయలు పెరిగింది. వందల రూపాయలు పక్క దేశాల్లో పెరిగితే ఇక్కడ పెరిగింది 3 రూపాయలు, 4 రూపాయలు. మరి గతంలో చెన్నై కన్నా 3 రూపాయలు పెంచుంది ఇక్కడ డీజిల్ అని చెప్తున్నారు సంజయ్ గారు. మరి గతంలో 6.5 రూపాయలు చెన్నై కన్నా పెంచునిందయ్యా. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? గతంలో గత ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలో 6.5 రూపాయలు పెంచుంది, ఈ పొద్దు 3 రూపాయలు పెంచుంది అంటే 3.5 రూపాయలు తక్కువ అమ్ముతున్నట్టే కదా డీజిల్ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇది నాకు పెద్దలు రమేష్ నాయుడు గారు చెప్పినట్టు ఇదే రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదు, ప్రపంచం అంతా పెరిగింది, దాంట్లో కేంద్రం పెంచింది. మరి కేంద్రం గురించి మాట్లాడండి మీరు. మీకు ఏమి లేదు, ఈ ప్రభుత్వంలో విమర్శించేదానికి మీకు ఏం లేవు, ఏమి అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఈరోజు ఆ డీజిల్ ఒకటి ఎత్తుకొని దీని మీద అని డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. మీరు ఎన్ని డబ్బాలు కొట్టినా మిమ్మల్ని ప్రజలు నమ్మరు. మరి ఇంకొక 10 సంవత్సరాల దాకా మిమ్మల్ని దగ్గరకు కూడా రానిరు. ఎందుకంటే గతంలో చాలాసార్లు చెప్పాం, మాకే ఇరిటేషన్గా ఉంది మీ చిల్లర ప్రెస్ మీట్లకి. మేము ప్రెస్ మీట్ పెట్టాలంటే తల్లికి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి వడ్డానం తీర్చాడు అన్నట్టు ఉంటాయి మీ చిల్లర ప్రెస్ మీట్లు. మరి గతంలో రీచ్ల గురించి మాట్లాడతారు, మరి ఇసుక రీచ్ల గురించి మాట్లాడతారు. ఏమయ్యా పెళ్ళకూరులో గతంలో నీ బ్రోకర్ అనుచరుల కాడ నువ్వు పెద్ద పెద్ద రీచ్లు పెట్టించలేదా? కొండంత ఇసుక పోపించలేదా? అది అదేదో వస్తుంది ఎక్కడ పెళ్ళకూరు, అది కండలేరు పక్కన ఏదో అంత మొన్న మధురెడ్డి అనే వ్యక్తి ఒక ఆయన కూడా ప్రెస్ మీట్ ఇచ్చాడు. ఆ ఏరియాలో అతనే రీచ్ తీసుకొని అతనే పెద్ద కొండలుగా పోసాడు గతంలో. దానికి పుల్లూరు, దానికి మినిస్టర్లు అందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు. గతంలో మినిస్టర్లు అందరూ కూడా వచ్చి ఓపెనింగ్ పెట్టారు. దానికి భారీ ఎత్తున టన్ను 4,000, 5,000 అమ్మారు, ట్రాక్టర్ 7,000, 8,000 అమ్మారు, లారీ 50,000 అమ్మారు. మరి మూటలుగా నీ ఇంటికి డబ్బు వచ్చింది. కానీ ఇక్కడ 1000 రూపాయలకి, 500 రూపాయలకి, 300 రూపాయలకి ఇసుక అమ్మితే మూటలు వస్తాయా డబ్బులా? ప్రజలకి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి ఇదిలో ఈరోజు తక్కువ రేటుకి రమేష్ అన్న చెప్పినట్టు 1000 రూపాయలకి, 1500కి, 400కి ఈరోజు ఇసుక వస్తుంది. ఎద్దల బండి ఇంతకుముందు గతంలో మీ ప్రభుత్వంలో 700, 800 తోలే ఎద్దల బండి కూడా ఈరోజు 400 రూపాయలు తోలుతా ఉంది. మరి గతంలో మీ లీడర్లు ఇందాక నేను రమేష్ నాయుడు గారు చెప్పినట్టు ఆడ అది ఆ ఊరి పేరు ఏదో పేరు చిలకూరు గుడి పక్కన ఇది వడ్డిపాలెం వాళ్ళు 4 ఎద్దల బండ్లు పెట్టుకుంటే బండ్ల అమ్మకి 100 రూపాయలు డబ్బులు కట్టాలి ఆడ. అంటే మీ వైఫ్కి 100 రూపాయలు డబ్బులు కట్టి మీరు తోలించుకుంటూ డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడు సత్యనారాయణ అనే వ్యక్తి. మరి ఆ రోజు ఇవన్నీ నీ కంటికి కనపడలేదా? రీచ్లు గవర్నమెంట్ ఇచ్చింది, రీచ్ చేశారు. దాంట్లో ఎమ్మెల్యే కుటుంబానికి ఏం సంబంధం? ఎమ్మెల్యే గారి కుటుంబానికి ఏం సంబంధం? గవర్నమెంట్ రీచ్ వాళ్ళు చేసుకుంటే ఎంతసేపు చెప్పాను కదా, చిల్లర రాజకీయాలు, చిల్లర ప్రెస్ మీట్లు. బియ్యం గురించి మాట్లాడితే మీ కాదులూరు రూట్లోనే కదా, నువ్వు ఎందుకు పోయి అడ్డుపడకూడదు? మీ ఊరికి పోయి కాదులూరు రూట్లోనే కదా బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి నువ్వు చెప్తున్నావు. నువ్వే పోయి అడ్డుపడచ్చు కదా. మరి నువ్వు అడ్డుపడకుండా ఈరోజు ఏడొచ్చి ఎమ్మెల్యే గారు ఫ్యామిలీ మీద మొత్తం ఏదంటే అది బురద చల్లితే ఎలా? ఎంతవరకు కరెక్ట్? గతంలో నువ్వు మూటలు బియ్యం డబ్బులు నీకు మూటలు రాలేదా సంజయ్ గారు? నేనేమన్నా మాట్లాడాను అనుకో, నీ అనుచర బోకరలతో నా మీద అని డబ్బా కొట్టిస్తా ఉంటావు.
మరి నేను మాట్లాడేది నిజాలని ప్రజలకు తెలుసు, మీరు మాట్లాడేది అబద్ధాలని ప్రజలకు తెలుసు. మరి అనేక అక్రమాలు వ్యాపారాలు నువ్వు చేపించావు. మన బార్డర్ కాడ ప్యాకాట ఆడిపించావా లేదా? దాని మూటల డబ్బులు కట్టావా లేదా? మరి నువ్వు బంగాకు అండ్ మీ బ్యాచ్ ఇక్కడ మీ అనుచరులు కొంతమంది బంగాకు గుట్కాలు అవన్నీ అమ్మారా లేదా? ఈ డబ్బంతా ఎవరికి? నీకే కదా భాగం. దాంట్లో నీ వాటా ఎంత? ఈరోజు నీకు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయి? పెద్ద పెద్ద దానులతో సంబంధాలు ఎలా కుదిరాయి? ఎందుకు సంజీవయ్య గారు మాట్లాడుకుంటా పోతే చాలా ఉంటాయి. నువ్వు ఒక ఏళ్ళు చూపిస్తే నీ పక్కన నీ వెనక 4 ఏళ్ళు చూపిస్తాయి. చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, అవినీతులన్నీ మీరు చేసి, మీ ప్రభుత్వంలో చేసి, మీరు రౌడీజాలు చేసి, మరి ఈరోజు నిజాయితీగా నీతిగా పరిపాలన అందిస్తున్న ఎమ్మెల్యే గారి మీద పడుతున్నారు మీరు, వాళ్ళ ఫ్యామిలీ మీద. అభివృద్ధి లేదని అంటారు. గుంటలు పెట్టింది మీరే కదా. అప్పుడు ఆ గుంటలను ఇప్పుడు ఎమ్మెల్యే గారు పూరుస్తున్నారు. ఎన్ఆర్జీస్ ఫండ్స్ తెచ్చారా? రూరల్లో రోడ్లన్నీ వేయించారా? మరి మున్సిపాలిటీలో మీరు గతంలో మున్సిపాలిటీలో మీ వాళ్ళు పరిపాలన అందించారు. కనీసం చిన్న కాలువలైనా కట్టించారా మీరున్నప్పుడు? అసలు మీరు గడప గడప పాదయాత్ర చేశారు, గుర్తుందా మీకు? అప్పుడు నేను కూడా మీతో తిరిగా. ఎంతమంది కరెంటు పోల్ స్తంభాలు వేసినప్పుడు, కరెంటు పోల్ స్తంభాలు అడిగినా కూడా ఇంతవరకు మీరు వేయించలే. అది వచ్చి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి వేపిస్తున్నారు. తెలుసా మీకు? నాయుడుపేట టౌన్ విషయం చెప్తాను మీకు. కరెంటు పోల్ స్తంభాలు లేవయా, లైట్లు అయినా, ఈదు లైట్లు వేయించాలని కూడా నీ పిఎన్ పెట్టుకొని రాపించుకున్నా కానీ ఒక్కటి ఏపీలను, ఒక పోల్ ఏపీలా. అదే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే అని ప్రోగ్రాం పెట్టుకొని ఈ రోజు నెలవల విజయశ్రీ గారు ఆ సమస్యలన్నీ పరిష్కరించారు నాయుడుపేటలో. రికార్డెడ్ గా చూపిస్తాను. మరి ఈ రోజు 2 జోడి మున్సిపాలిటీలకి ఒక మున్సిపల్ 3 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి రోడ్లు, సీసీ రోడ్లు అన్ని పెట్టించారు. మాస్ ఏరియాల్లో, ఎస్సీ ఎస్టీలు ఉండే ఏరియాల్లో డెవలప్మెంట్ చేపిస్తున్నారు ఈరోజు. మరి అదే విధంగా మీరు గతంలో సూలూరుపేట మున్సిపాలిటీ అయితేవి, నాయుడుపేట మున్సిపాలిటీ అయితే, రాష్ట్ర మున్సిపాలిటీలంతా కూడా మీరు గతంలో గ్యాస్ పైపులో లోడ్ వేస్తే వాళ్ళ కాడ డబ్బు తీసుకొని వాళ్ళ కాడ మీరు పని చేయకూడదు. బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తే ఆ బ్యాంక్ గ్యారెంటీలు కూడా మీరు మీ వాళ్ళు దాని మీద ఒక లీగల్ గా పోకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులు జోబులో పెట్టుకొని రాష్ట్రం అంతా ఈ రోజుల్లో మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైన్లు నాశనం చేశారు. అవన్నీ కూడా రెక్టిఫై చేస్తున్నారు. ఈ రోజు నాయుడుపేట మున్సిపాలిటీకి డ్రైన్లకు మీరు నాశనం చేసిన డ్రైన్లకి వాటికి వీటికి మొత్తం మీద 50 కోట్ల రూపాయల దాకా ఈ రోజు నాయుడుపేట మున్సిపాలిటీకి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మరి అదే విధంగా సూలూరుపేట మున్సిపాలిటీలో కూడా అది మా రమేష్ అన్న తెలియాలి ఎంత ఇచ్చారనేది. ఇంచుమించు 30-40 కోట్ల రూపాయలు ఇక్కడ రావడం జరిగింది. అవన్నీ జరుగుతున్నాయి. 20 నెలల కాలమే అయింది. అభివృద్ధి ఏందనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరు చేస్తున్నారు, ఏ ప్రభుత్వంలో జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో నిజాయితీగా ఉంది అని. గత మీ ప్రభుత్వంలో గుండెల మీద చేయి పెట్టుకొని భయం బిక్కుమని బతుకుతున్నారు ప్రజలు. ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నారు. లాస్ట్కి ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం మైక్ కూడా ఇవ్వకుండా స్టూల్ కూడా పెరికేసిన ప్రభుత్వం మీది గతంలో. మరి ఈ రోజు మీ ప్రభుత్వంలో ధర్నాలు చేయాలన్నా, మీరు ర్యాలీలు చేయాలన్నా కూడా స్వేచ్ఛగాని మీకు పర్మిషన్లు ఇస్తున్నారు. గూండాలను పెట్టుకొని, రౌడీలను పెట్టుకొని, బంగ్యాక్ బ్యాచ్ వాళ్ళని పెట్టుకొని, అక్రమార్కులు పెట్టుకొని, దుర్మార్గులు పెట్టుకొని మీరు చేస్తున్న అవినీతి అక్రమాలు, చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. సంజయ్ గారు, మీరు ఏదన్నా ఉంటే సూటిగా రండి, అడదిడ్డాలుగా రాబాకండి. అడదిడ్డాలుగా వస్తే మేము కూడా చాలా వస్తాం. అడదిడ్డాలుగా తట్టుకోలేరు. మళ్ళీ గతంలో ఒకసారి చెప్పాను నేను, రోజా పూ తోటలు, మల్లెపూ తోటలు అని చెప్పిన 3 నెలలకి అంతా అన్ని బయట వచ్చాయి. మళ్ళీ అవి కూడా ఇంకా చాలా ఉన్నాయి బయట రావాల్సినవి. దయచేసి అర్థం చేసుకొని మీరు ఏదైనా ఉంటే ఎవడింటారండి, మేము కూడా సిద్ధం. సరేనా? లేదు మీరు ఏదైనా అభివృద్ధి జరగలేదు అని అంటారా, రండి. అభివృద్ధి ఏందో మీకు మేము ఎక్కడ చేసాము, ఎక్కడెక్కడ చేసాము అని రికార్డుగా ఇస్తాం. ఊరికే మీ తాటాక మాటలు, మీ అనుచరులను వేసుకొని, బ్రోకర్ అనుచరులను వేసుకొని ఊరికే తొల్లి ప్రెస్ మీట్లు పెట్టిస్తే మాత్రం ఈసారి ఖబర్దారు ఒప్పుకునేదే లేదు. ఎమ్మెల్యే గారి ఫ్యామిలీ గురించి కానీ, మరి అత్తే మా కూటమి ప్రభుత్వ నాయకుల గురించి కానీ, మా సీఎం గారి గురించి కానీ, మా లోకేష్ గారి గురించి కానీ, మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మీరు అవాకులు చవాకులు పేరితే మాత్రం ఈసారి మరి కఠినంగా మీ మీ విషయాల్లో వ్యవహరించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఉన్నాయి సత్యనారాయణ రెడ్డి చేసిన అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గాలు. నిన్నే 30 తప్పులు పెట్టించాడు, తెలీదా నీకు?
నిన్నే 30 తప్పలు పెట్టించాడా లేదా? మరి నువ్వు సత్యనారాయణ నువ్వు హీరో హీరో అంటా ఉన్నావు. అప్పుడు ఆ పెళ్ళకూర మనవాళ్ళు అందరూ తెలుసు, నాయుడుపేట మనవాళ్ళు అందరూ తెలుసు ఆయన కథ. ఇంకా ఉండే ఇంకా పీటీ వారాలు చాలా పడేటట్టున్నాయి ఆయన మీద. ఫ్రీ హోల్డ్ భూములు కొట్టేస్తున్నాడు, అది ఇంకా రాలా, అది కూడా వస్తుంది త్వరలో. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన ఫ్రీ హోల్డ్ భూములు అక్రమ ట్రస్టులు పెట్టి తప్పుడు ట్రస్టులు పెట్టి తప్పుడు కంపెనీలు పెట్టి దాని మీద భూములు దోచేస్తున్నారు. ఒక రెడ్డి గారు మస్తానాయి గుడికి సంబంధించి ఏదో పొలం ఇస్తే దాన్ని కూడా కబ్జా చేస్తున్నాడు. ఇలాంటి అక్రమార్గ దుర్మార్గులకు పోయి మీరు మళ్ళీ స్టేట్ నుంచి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అదే లాయర్లు రావడం, మరి ఇక్కడ నుంచి మీ ఆడెవరో ఒక ఆయన ఇంకొక ఆయన లీడర్ రావడం, మీరు పోవడం, మరి ఆయన గురించి దుర్మార్గుల గురించి అక్రమాల గురించి మీరు ప్రెస్ మీట్లు పెట్టడం, పెట్టేది కాకుండా మళ్ళీ సంబంధం లేని వాళ్ళ మీద బురద చల్లడం. ఎందుకు సంజీవ్ అన్న ఇలాంటి పనికిమాలిన పనులు ఇంకా కూడా నువ్వు మారకపోతే ఎందుకు చల్లగా పడుకోవచ్చు కదా? పెట్రోల్ పంప్ ఏదో తీసుకున్నావు నెల్లూరులో, బాగా జరుగుతానే ఉంది దేవుడి ధర్మాన, చల్లగా రిస్క్ తీసుకోవచ్చు కదా? చూడు ఎండకి తిరిగి నల్లగా అయిపోతా ఉన్నావు. ఎందుకునా? షుగర్ ఎక్కువైపోయింది, అన్నీ ఉన్నాయి, జాగ్రత్త అన్న. సరే, ఇక నుంచన్నా కూడా ఏదైనా ఉంటే ప్రభుత్వం తప్పులు చేస్తే దాని గురించి మాట్లాడు. ఊరికే చిల్లర రాజకీయాలు మాత్రం మాట్లాడబోతున్నాను ఏమన్నా. ఇదే నేను మీకు ఒక తమ్ముడిగా తెలియజేస్తా ఉన్నాను.